గంటలు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ విచారించే సమయం ఇదే. అక్కడ మొదలు కాబోతోంది సిట్ విచారణ. హైదరాబాద్ లోని నంది నగర్ లో సిట్ అధికారులు విచారణ చేయబోతున్నారు మరికొద్ది క్షణాల్లోనే. ఇప్పటికే ఉదయం నుంచి చూస్తూ ఉన్నాము. కేసీఆర్ పక్కా ప్లాన్ తోనే విచారణకు సిద్ధమైనట్టుగా కూడా ఇంటర్నల్ గా వార్తలు తెలుస్తూ ఉన్నాయి. అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఇవ్వాలి అన్న దానిపైన కొన్ని కీలక డాక్యుమెంట్స్ ని కూడా తన వెంట తీసుకొచ్చారు. మనం ఉదయం చూసాము. తన వెంట ఒక ఫైల్ ని కూడా పట్టుకొని నందినగర్ నివాసానికి వచ్చారు మాజీ సీఎం కేసీఆర్. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు ఇచ్చే సమాధానాన్ని అక్కడ వీడియో రికార్డ్ చేసేందుకు కూడా సిబ్బంది కూడా చేరుకున్నారు. కేసీఆర్ చేరుకున్న ఒక 10-15 నిమిషాల తర్వాత వెంటనే సిట్ అధికారులు కూడా వాళ్ళ సామగ్రిని అంతా కూడా నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి పంపించారు. కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, డెస్క్స్, అలాగే రికార్డర్స్, ప్రింటర్స్, ఇలాగా సిట్ కు కావాల్సిన విచారణ సందర్భంలో కావాల్సిన సామగ్రిని అంతా కూడా అధికారులు నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి పంపించారు, ఇన్స్టాల్ చేశారు. కేసీఆర్ నివాసంలోని 2వ ఫ్లోర్ ని విచారణకు సిద్ధం చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు 5గురు బృందం సభ్యులు మాజీ సీఎం కేసీఆర్ ని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేయబోతూ ఉన్నారు. గతంలో ఎవరినైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరిపారో వాళ్ళందరూ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్రోడీకరించి ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు ఉంచే అవకాశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. సిట్ బృందం ఇప్పటికే కెమెరాలను, ఆడియో పరికరాలను అన్నింటినీ కూడా లోపల ఇన్స్టాల్ చేసేసింది. ఇక ఒకసారి బయట చూద్దాము. బయట ఉదయం నుంచి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి భారీ కాన్వాయ్తో వచ్చారు మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత. కానీ పంజగుట్ట చేరుకోగానే పంజగుట్ట నుంచి కేవలం 2 వెహికల్స్ ని మాత్రమే అలౌ చేశారు. మిగిలిన వెహికల్స్ ఏవైతే కాన్వాయ్లో ఉన్నాయో వారన్నీ కూడా పంజగుట్టలోనే ఆపేశారు. ఆ తర్వాత నందినగర్ దగ్గరకు వచ్చేటప్పటికి నందినగర్ లో కేవలం కేసీఆర్ ప్రయాణం చేస్తున్న కార్ ని మాత్రమే నందినగర్ లేన్ లోపలికి పంపించారు, ఇంటి గేట్ లోపలికి పంపించారు. మిగిలిన వెహికల్స్ ఏవి కూడా కేసీఆర్ వెంట రాలేదు. ఒక అంబులెన్స్ ని కూడా ఆ తర్వాత, అంటే హెల్త్ రీత్యా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, 65 ఏళ్లు పైబడిన వ్యక్తి కాబట్టి, ఎక్స్ సీఎం కూడా ఉన్నారు కాబట్టి ఆరోగ్య రీత్యా ఏమైనా సమస్యలు వస్తే వెంటనే తరలించేందుకు ఒక అంబులెన్స్ ని మాత్రం తన వెంట పంపించినట్టుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ ఉదయం నుంచి కూడా ఆందోళనలు చేస్తూ ఉన్నారు. భారీగా గుమిగూడారు నందినగర్ నివాసం చుట్టుపక్కల, అలాగే టీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా అంత హై అలర్ట్ గా ఉంది. దాదాపు నందినగర్ నివాసం చుట్టుపక్కలే 2000 మంది పోలీసులను మోహరించారు అనంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపు 10 చెక్ పోస్టులు, అంటే 2 వైపుల నుంచి దారి ఉంటుంది నందినగర్ నివాసం. సో ఆ 2 వైపుల నుంచి కూడా ఒక దాదాపు 10 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎవరు కార్యకర్తలు కూడా బ్యారికేడ్స్ దాటి లోపలికి రాకూడదు. అలాగే పోలీసులు కూడా అంతే పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆ లేన్లో నివసిస్తున్న వారందరి ఐడీలను కూడా చెక్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడ లోపలికి వెళ్ళాలి అనుకుంటే కేవలం అవసరమైన సిబ్బందిని మాత్రమే అక్కడ అనుమతిస్తూ ఉన్నారు. మొత్తం పోలీసు పహారా మధ్య నందినగర్ నివాసం కనిపిస్తోంది. రైట్, మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు మనతో. ఇప్పుడు ప్రస్తుతం అక్కడున్న సిచ్యువేషన్స్ ని మనకు డిస్క్రైబ్ చేయడానికి. ఓ టు యు సాగర్. యశోమతి, ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటివరకు రాజకీయ నేతలను సాక్షులుగా విచారించారు, బీఆర్ఎస్ కీలక నేతలను విచారించారు, కేటీఆర్ అరెస్ట్లో ఉంచారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ని సిట్ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే విచారణ మొదలైనట్లు కూడా తెలుస్తుంది. మొత్తం 6గురు సిట్ అధికారుల బృందం కొద్దిసేపటి క్రితమే నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకుంది. అందులో కీలకంగా విజయ్ కుమార్ ఐపీఎస్ అధికారి, గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసుని మొదటి నుంచి కూడా ఆయనే ఫాలో చేస్తున్నారు. అనేక మందిని ఈ కేసులో విచారించారు. ఆయన నేతృత్వంలో గతంలో ఉన్నటువంటి సిట్ బృందం కూడా కొన్ని విచారణకు సంబంధించినటువంటి కీలక అంశాలను, కీలక ఆధారాలను కూడా సేకరించింది. నారాయణ రెడ్డి మరో ఐపీఎస్ అధికారి, ఎస్పీగా ఉన్నటువంటి రవీందర్ రెడ్డి, ఏసీపీలు శ్రీధర్, కేఎస్ రావు, వెంకటగిరి ఈ కేసులో ఐఓగా ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ కేసుని సాక్షులను విచారించారు, రాజకీయ నేతలను విచారించారు, వ్యాపారులను విచారించారు. కొంతమంది అనేక మంది వ్యాపారవేత్తలను కూడా ఈ కేసులో విచారించారు. మనం చూడొచ్చు, నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద పోలీసు భద్రత మధ్య సిట్ విచారణ అనేది కొనసాగుతుంది. అయితే కీలకంగా కేసీఆర్ ని 4 అంశాల మీద సిట్ అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అసలు సూత్రధారులు, కీలక పాత్రధారులు ఎవరన్న అంశంపైన కూడా దర్యాప్తు అనేది వేగం పెంచింది. నూతన సిట్ ఏర్పాటు అయినంత అనంతరం కూడా కొన్ని కీలక పరిణామాలు ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో చోటు చేసుకున్న అంశాన్ని కూడా మనం
చూడొచ్చు. ఇటు కేటీఆర్ విచారణ, హరీష్ రావు విచారణ, మరోవైపు సంతోష్ రావు విచారణ, ఎట్టకేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ. అయితే ఇందులో 4 అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి కేసులో నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు A1గా ఉన్నారు. ఆయన గత కొన్ని రోజులుగా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి ప్రభుత్వం మారినప్పటి నుంచి ఆయన విదేశాలకు పారిపోయాడు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. సుదీర్ఘంగా 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకొని అతన్ని విచారించారు. కస్టోడియల్ విచారణ కూడా ప్రభాకర్ రావు చేశారు. అయితే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల పొడిగింపు, ఎస్ఐబిగా వారి యొక్క పదవిని పొడిగించడం అనేది మీకు తెలిసి జరిగిందా? ఎవరి ఆదేశించారో వాళ్ళ యొక్క పదవులను పొడిగించడం వెనుక ఉన్నటువంటి అంశాలేంటి? మరో అంశం, రాజకీయ నేతలను టార్గెట్గా చేస్తూ ఫోన్ ట్యాపింగ్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్న విషయం మీకు తెలుసా? మీరు అనుమతించారా, లేదంటే అనధికారికంగా ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారన్న అంశాలను కూడా సిట్ అధికారులు కేసీఆర్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కీలకంగా కేసీఆర్ సీఎంగా పనిచేసిన సందర్భంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో ఆడియోలను ప్రగతి భవన్ వేదికగా ఆడియోలను ప్లే చేసి మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. అయితే ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. దాని కొంత కీలక ఆధారాలుగా కూడా సిట్ అధికారులు ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ఆ ఆడియోలు ఏదైతే ప్రగతి భవన్ వేదికగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వారి నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు మీరు ట్యాప్ చేయించారా? ఆ ఆడియోలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు మీకు ఆడియోలు తీసుకొని వచ్చారు అన్న అంశాన్ని కూడా కొంత సిట్ అధికారులు కేసీఆర్ని విచారించే అవకాశం ఉంది. మరో కీలక అంశం, 2018 అనంతరం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. రాజకీయ నేతల కదలికలపైన నిఘా పెట్టమని ఉన్నతాధికారులతో పాటుగా బాస్ ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందంటూ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారు. సో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కేసీఆర్ ని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నేతల కదలికలు అంటే 2018 ఎన్నికల అనంతరం జరిగినటువంటి ఉప ఎన్నికలే కావచ్చు, 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలే కావచ్చు, అనంతరం 2023 సాధారణ ఎన్నికల సందర్భంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద ఎత్తున జరిగినట్లుగా కూడా సిట్ ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలంటే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్నారు, ఆయన పైన నిఘా పెట్టడంతో పాటుగా బీజేపీ అగ్రనేతలైనటువంటి బండి సంజయ్, అరవింద్, ఈటెల రాజేంద్రలపై నిఘా పెట్టాలన్నటువంటి ఆదేశాలు ఎవరు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు వారి ఫోన్లు ట్యాప్ చేశారన్న అంశాలు, ఈ 4 అంశాల మీద కేసీఆర్ ని సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది. కీలకంగా కొన్ని ఆధారాలు, ఎందుకంటే ప్రభాకర్ రావు స్టేట్మెంట్ తో పాటుగా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇందులో కొంత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధాకిషన్ రావు గతంలో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా కూడా ఆయన కీలకంగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పారు. పొలిటికల్ లీడర్స్ పైన నిఘా పెట్టాలన్నటువంటి ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా రాధాకిషన్ రావు చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి బృందాలు రైడ్స్ చేయడం, పెద్ద ఎత్తున నగదు సీజ్ చేయడం, అనేక పరిణామాలు అనేవి జరిగాయి. సో ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ఉండే జరిగినట్లుగా కూడా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. వీరి యొక్క సాక్షుల స్టేట్మెంట్ తీసుకున్నారు. వీటన్నిటిని ముందుంచి కొన్ని టెక్నికల్ ఆధారాలను ముందుంచి, ఎందుకంటే నోటీసులు ఇచ్చిన సందర్భంగా కూడా సిట్ కేసీఆర్కి ఇచ్చిన నోటీసులో కూడా కొన్ని టెక్నికల్ సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి తీసుకురాలేము, కొన్ని డాక్యుమెంట్స్, కీలక సున్నితమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా తీసుకురావాలని చెప్పారు. సో ఇప్పుడు సిట్ అధికారులు వాటన్నిటిని ఆధారాలను తీసుకొచ్చి ఆధారాలను ముందుంచి, ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ అధినేతగా ఉన్న నేపథ్యంలో తనను విచారించేందుకు కీలకమైనటువంటి అంటే కొంత సిట్ అధికారులు అయితే ప్రిపేర్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఆధారాలు అన్నింటినీ సంసిద్ధం చేసి వాటిని ముందుంచి కేసీఆర్ని ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇందులో 4 అంశాలు మనం చెప్పుకున్నట్లుగా రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావుల పదవి పొడిగింపు, వారిని 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, మరోవైపు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేయాలన్నటువంటి ఆదేశాలు ఎవరిచ్చారు, మీకు తెలిసి జరిగిందా, తెలియకుండా అనధికారికంగా ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ చేయించారా, మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో విడుదల చేసిన ఆడియోలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొని ఇచ్చారు, ఎవరి ద్వారా మీరు ఆడియోలు సేకరించారన్న అంశంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతల కదలికలు మీరు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు, వారి యొక్క ఫోన్లు ట్యాప్ చేయాలన్నటువంటి ఆదేశాలు ఎవరిచ్చారు. సో ఈ 4 అంశాల మీద
సిట్ అధికారులు కేసీఆర్ ని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంటైర్ గా ఫోన్ ట్యాపింగ్ మొత్తం ఎపిసోడ్ లో కూడా అత్యంత కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ ని, హరీష్ రావుని, సంతోష్ రావుని విచారించినటువంటి సిట్ అధికారులు వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. నిందితుల స్టేట్మెంట్ అనేది ఇందులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసు 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది, 2 సంవత్సరాలు కావస్తుంది. మొత్తం దర్యాప్తులో ఆధారాలు సేకరించారు, సాక్షుల స్టేట్మెంట్, ఎందుకంటే 618 మందికి సంబంధించినటువంటి సాక్షుల స్టేట్మెంట్, వారి యొక్క ఫోన్లు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఇక్కడ మనం చూడొచ్చు. రాజకీయ నేతల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సెలబ్రిటీల ఫోన్లు, జర్నలిస్టుల ఫోన్లు, జడ్జిల ఫోన్లు, ఈ 5 రంగాలకు సంబంధించినటువంటి వివిధ ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లను మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న నెపంతో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కూడా కీలక ఆధారాలను సిట్ సేకరించింది. వారి యొక్క సాక్షులను కూడా సిట్ కార్యాలయానికి పిలిచి విచారించింది. ఇదే విషయాన్ని ఇక్కడ 6 నిందితులు ఉన్నారు. A1 నుంచి A6 విలేకరులు ప్రస్తావించారు, మనం కూడా చూసాము. ఆ సమయంలో టెలిగ్రాఫ్ యాక్ట్ గురించి ప్రస్తావించారు. అప్పటి కేసీఆర్ ఒక రాష్ట్రంలో పని చేయాలి అంటే, రాష్ట్రాన్ని నడిపించాలి అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అవసరం, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెప్పించుకుంటూ ఉంటాం. ఇది టెలిగ్రాఫ్ యాక్ట్లో స్పష్టంగా ఉంది, దీంట్లో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి ఆ రోజు చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ మీరు అన్నట్టుగా మావోయిస్టులతో లింకులున్న మిగిలిన వీళ్ళందరికీ కూడా లింకులు ఉన్నాయి అని చెప్పి ఆరోపించి వాళ్ళ ప్రైవసీలోకి ఇంట్రూడ్ అవ్వడం అన్నది ఇక్కడ పెద్ద పాయింట్గా తెలుస్తోంది. దీని మీదనే ముఖ్యంగా చర్చ జరుగుతోంది బయట. ఒకసారి దీని మీద ఫోకస్ చేయండి. సుమతి, ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చూపిస్తూ కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం రాష్ట్ర అంతర్గత భద్రతకు సంబంధించిన విషయంలో, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో, మావోయిస్టుల కదలికల విషయంలో అంతర్గత నిఘా వర్గాల నుంచి కూడా కొంత సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంటుంది. అందుకు నిఘా విభాగం పనిచేస్తుంది. అదంతా కూడా అధికారికంగా టెలిగ్రాఫ్ యాక్ట్ నిబంధనల ప్రకారం జరగాల్సినటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ దాన్ని అదునుగా చేసుకొని ఎస్ఐబి అధికారులు వారితో మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని కారణాలు చూపిస్తూ, ఎగ్జాంపుల్ సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంటే రేవంత్ అనే పేరు పెట్టడం, ఈటెల రాజేందర్ పేరు ఉంటే ఎగ్జాంపుల్గా రాజేందర్ అని పెట్టడం, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేరుంటే ఓన్లీ మహేష్ అని పెట్టడం, ఇట్లా వారి యొక్క పేర్లను ఎగ్జాంపుల్గా ఓన్లీ సింగిల్ నేమ్తో పెట్టు, సర్నేమ్స్ లేకుండా ఓన్లీ వాళ్ళ నేమ్స్ పెట్టి వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చూపిస్తూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లుగా కూడా సిట్ కొంత ఆధారాలు సేకరించింది. నిందితుల స్టేట్మెంట్లో కూడా ఈ అంశాలు వారు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ సాక్షుల స్టేట్మెంట్, నిందితుల స్టేట్మెంట్ సేకరించినటువంటి సిట్ అధికారులు కొంత కీలక సమాచారం. ఎందుకంటే ఈ కేసులో A2గా ప్రణీత్ రావు ఉన్నారు. ప్రణీత్ రావుని విచారించిన సందర్భంగా కూడా కొంత డేటా, వీళ్ళు ధ్వంసం చేసినటువంటి డేటానే కాకుండా వీరు వివిధ వారి యొక్క సన్నిహితులకు కావచ్చు, వారి యొక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో సేవ్ చేసుకున్నటువంటి కొంత డేటాను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే కొంత కీలకంగా మారినట్లుగా కూడా తెలుస్తుంది. అందులో 618 మంది రాజకీయ నేతలు, రాజకీయ నేతలకు అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వారి యొక్క ముఖ్య అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లుగా కూడా సిట్ అధికారులు ఆధారాలు సేకరించారు. ఆ ఆధారాలను ముందుంచే ఈ కేసులో ప్రభాకర్ రావుని విచారించారు. అనంతరం ఈ కేసులో సాక్షులుగా మరికొంతమంది పొలిటికల్ లీడర్స్ని విచారించారు. వీరందరికీ కూడా సాక్షులుగా విచారించారు. ఈ అన్నింటినీ సాక్షుల స్టేట్మెంటు, నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగానే బీఆర్ఎస్ కీలక నేతలను అయితే విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కేసీఆర్ విచారణ ఇంకా ఇప్పటికే మొదలైనట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ 4 అంశాల మీద ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం అనేది ఇందులో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేరుగా సీఎం హోదాలోనే కేసీఆర్ గతంలో ప్రగతి భవన్ వేదికగా ఆడియోలను వినిపించారు. మీడియా సమావేశంలో ఆడియోలను రిలీజ్ చేసిన పరిస్థితి. సో ఈ ఆడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఈ ఆడియోలకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. రాధాకిషన్ రావు, ఈ కేసులో నిందితుడు ఉన్నటువంటి రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఈ అంశాన్ని ఆయన క్లియర్గా చెప్పారు. రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను మేము నిఘా పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాలతో పాటుగా బాస్ ఆదేశాల మేరకే ఈ వ్యవహారం జరిగింది. మేము గతంలో కూడా ఇవన్నీ అంశాలను కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాల్లో కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాధాకిషన్ రావు చెప్పారు. సో వీళ్ళందరి అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేశామని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ప్రభాకర్ రావు విచారణ కూడా 14 రోజుల కస్టోడియల్ విచారణ జరిగింది. సో ఇందులో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మిగతా వాళ్ళంతా చిట్టు చేశామని చెప్పారు. కానీ ఇక్కడ రాధాకిషన్ రావు మాత్రం బాస్ ఆదేశం మేరకు చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరి ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి, రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి పదవి ముగిసినా కూడా వారి యొక్క
పదవి కాలం ముగిసినా కూడా వాళ్ళని 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు. సో ఎక్స్టెండ్ చేసిన అనంతరం కూడా కేసీఆర్ ప్రగతి భవన్లో ప్రభాకర్ రావుని కానీ ఇటు రాధాకిషన్ రావు కానీ తరచుగా కలిసేవారా, వారితో మాట్లాడేవారా, వారు మీతో ఏమైనా సమావేశం అయ్యేవారా అన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. వీటితో పాటుగా ఏవైతే ఎక్విప్మెంట్స్, ఏవైతే పరికరాలు ఫోన్ ట్యాపింగ్ కోసం తెప్పించారో ఫారెన్ కంట్రీస్ నుంచి, వాటి మీద కూడా అడిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దానికి ఒక స్పెషల్ ప్లేస్ ని క్రియేట్ చేశారు, స్పెషల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేశారు. మీరు అన్నట్టుగా పదవీకాలం ముగిసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందులో ఎక్స్టెండ్ చేశారు. రిటైర్ అయిన వాళ్ళందరి సర్వీసెస్ ని కూడా ఇందులో వాడుకున్నారు. సుమతి, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే హరీష్ రావు, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి వాడినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇతర దేశాల నుండి తెప్పించడం, దీన్ని తెర వెనుక ఉండి నడిపించింది. ఈ కేసులో అధికారిగా సంబంధం, పోలీస్ అధికారులతో సంబంధం లేని వ్యక్తిని ఇందులో ఇన్వాల్వ్ చేసినట్లుగా కూడా మనకు గతంలో విచారణ సందర్భంగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కేసులో A6గా ఉన్నటువంటి శ్రవణ్ రావు మీడియా సంస్థకు అధినేత. తను హరీష్ రావుతో తరచూ సర్వేల విషయంలో, ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సర్వేలు చేసినటువంటి ఆ మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు ఆ సర్వేకి సంబంధించినటువంటి అంశాలను హరీష్ రావుకు చెప్పడం, అనంతరం ప్రభాకర్ రావుతో తరచూ ఈ ముగ్గురు సమావేశమడు. ఇవన్నీ కూడా హరీష్ రావుని విచారించిన సందర్భంగా శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు ఈ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు ఈ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుని విచారించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, జుబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి నవీన్ రావు ఆఫీస్లోనే దీన్ని ఒక అడ్డాగా మార్చుకొని అక్కడ ఒక ఆఫీస్ని, కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిర్వహించినట్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నవీన్ రావును ఎక్విప్మెంట్, ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఎక్విప్మెంట్ కొనుగోలు చేయడం, శ్రవణ్ రావు వీరంతా కలిసి సమావేశాలు తరచూ అక్కడ జూబ్లీహిల్స్లోని నవీన్ రావు గెస్ట్ హౌస్లో సమావేశాలు అవడం, ఈ అన్ని అంశాలపైన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుని, శ్రవణ్ రావుని, మరోవైపు హరీష్ రావుని ఈ అంశాలపైన విచారించినట్లు కూడా తెలుస్తుంది. కొన్ని ఆధారాలను కూడా వారిని విచారించిన సందర్భంగా కూడా సిట్ అధికారులు సేకరించారు. కానీ ఇక్కడ కేసీఆర్ విచారణలో మాత్రం ఈ 4 అంశాల మీదనే సిట్ అధికారులు ఫోకస్ పెట్టినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల పదవీ కాలం పొడిగింపు మీ ఆదేశాల మేరకైనా, ఎవరు ఆదేశించారు, ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంటే ఎవరు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, మీరు చెప్పారా లేదంటే అనధికారికంగా ఎవరైనా ఫోన్ ట్యాపింగ్ని చేయించారా అన్న అంశాలతో పాటుగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో మీరు యూజ్ చేసినటువంటి, విడుదల చేసినటువంటి ఆడియోలు ఎక్కడి నుంచి సేకరించారు, ఎవరు తీసుకొని వచ్చారు, ఇటు రాజకీయ నేతల యొక్క ఫోన్లను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టార్గెట్ చేసిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆనాటి పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఇటు బండి సంజయ్, ఈటెల రాజేందర్, అరవింద్ వీరందరి ఫోన్లను కూడా ఎవరి ఆదేశాల మేరకు చేశారు? రాధాకిషన్ రావు క్లియర్గా కన్ఫెషన్ స్టేట్మెంట్లో బాస్ ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ కీలక అంశాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజమే, టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది, తెప్పించుకోవాలి. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడే ఒక యాక్ట్ ని ఇలాగా తమ సొంత పార్టీ అభివృద్ధి కోసం, లేకపోతే ఇతర ప్రత్యర్థుల్ని ఓడించడానికి, పర్సనల్ లైఫ్ లోని విషయాలు తెలుసుకోవడానికి వాడడం అన్నది ఆక్షేపణీయం. దాన్ని తీవ్రంగా ఖండించాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ ని కూడా ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయాలి, దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు హోమ్స్ ఇంటెలిజెన్స్ లో. సుమతి, ఖచ్చితంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ని అడ్డుగా పెట్టుకుని, ఎస్ఐబికి సంబంధించినటువంటి ఫోన్ టైపింగ్ వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకుని రాజకీయ నేతలను టార్గెట్గా చేస్తారు. ఎందుకంటే ఈ కేసులో విచారణగా సాక్షులుగా సిట్ విచారణకు హాజరైనటువంటి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నేతలు కూడా వారిని టార్గెట్గా చేస్తూ రాజకీయ కుట్ర కోణంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లు కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా వారిపైన కదలికలపైన నిఘా పెట్టడం, వారి అనుచరుల ఫోన్లు పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేయడం, ఇవన్నీ కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినట్లు కూడా చెప్పారు. అయితే ఇక్కడ కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ఇందులో కీలకంగా మారే అవకాశం ఉంది. 160 సిఆర్పిసి నోటీసుల ప్రకారమే కేసీఆర్కి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని ఆధారాలు, నిందితులు, సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా కూడా కేసీఆర్ని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 4 అంశాల మీద కేసీఆర్ని అయితే విచారించే అవకాశాలు ఉన్నాయి. మరి 4 అంశాలకు కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్తారు? ప్రధానంగా ఈ 4 అంశాల్లో కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి కేసులో దొరికినటువంటి ఆడియోలు, వాళ్ళు విడుదల చేసినటువంటి ఆడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్, డెక్కన్ కిచెన్కి సంబంధించినటువంటి నందకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మా ఫోన్ ట్యాపింగ్ చేశారు, స్వామీజీలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఈ కేసులో ఇతర ఆ రోజు ఫామ్ హౌస్లో
కలిసినటువంటి వాళ్ళందరి ఫోన్లు ట్యాపింగ్ జరిగాయంటూ కూడా ఆయన గతంలో సిట్ విచారణకు హాజరైన సందర్భంలో కూడా బీఆర్ఎస్ కీలక నేతలు ఫోన్ ట్యాపింగ్ తెర వెనుక ఉన్నట్లు కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సిట్కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా అదే అంశాలు చెప్పారు. సో ఇది ఒక కీలకంగా మారే అవకాశం ఉంది. మరి కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆడియోలకు సంబంధించినటువంటి ఎలాంటి సమాధానాలు చెప్తారనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే సంతోష్ రావు గతంలో ఒక వైట్ పేపర్ పైన బాస్ ఆదేశాల మేరకు ఈ నెంబర్లను ట్రాప్ చేయాలంటూ కూడా ఆనాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు ప్రగతి భవన్ నుంచి వైట్ పేపర్ మీద రాసి ఇచ్చినట్లుగా కూడా కొంత ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పిన నేపథ్యంలో మరి సంతోష్ రావు ఇచ్చినటువంటి ఆ వైట్ పేపర్లో ఉన్నటువంటి నెంబర్స్ ఎవరి ఆదేశాల మేరకు ప్రగతి భవన్ నుంచి ఇచ్చారు, ఆ ఆడియోలు ఎవరు మీకు టాస్క్ ఫోర్స్ వాళ్ళే అంటే అప్పుడు పనిచేసినటువంటి రాధాకిషన్ రావు ఆధ్వర్యంలోనే ఆడియోలు మీరు తెప్పించుకున్నారా, ఎవరి నుంచి ఆ ఆడియోలు మీకు వచ్చాయి, ప్రగతి భవన్కు తీసుకొచ్చినటువంటి అధికారులు ఎవరు, వారి ఫోన్లను ట్యాప్ చేయాలన్నటువంటి ఆదేశించింది ఎవరు అన్న అంశాలపైన కూడా సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ విచారణలో కేసీఆర్ ఇలాంటి సమాధానాలు చెప్తారు. ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎపిసోడ్లో కీలక పరిణామం చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్ విచారణ అనేది ఇందులో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎంటైర్ ఈ కేసులో దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ విచారణలో కూడా అసలు సూత్రధారులు అసలు పాత్రధారులు ఎవరనేది కూడా ఇంతవరకు తెలియలేదు. సో ఈ దిశగా కూడా నూతన సిట్ అనేది ఫోకస్ పెంచింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న నేపథ్యంలో ఆ చిక్కుముడి ఇప్పటికైనా వీడుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. కేసీఆర్ విచారణ అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంటైర్ ఎపిసోడ్లో జరుగుతాయి, అసలు సూత్రధారులు అసలు కుట్రదారులకు సంబంధించినటువంటి పాత్ర అనేది బహిర్గతం అవుతుందా, సిట్ విచారణలో ఎలాంటి అంశాలు రైట్ సాగర్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. మా ప్రతినిధి సూర్య